ఓకే. యాహ్! నిన్న సర్వర్ లాగిన్ అండి. మనం నిన్న ఒక ఇది ఒక ఫైల్స్ చూసాం కదండీ. అంటే ఇక్కడ ఇప్పుడు ఏదైనా ఒక ఫైల్ పర్టికులర్ లొకేషన్‌లో ఉంది అంటే, మనం ఎలా కనుక్కోవాలి? అంటే మీకు ఆ పాత్ తెలీదు. అంటే మనం కెన్ యూజ్ టు ఫైండ్ కమాండ్ రైట్? Yes, yes. సో, ఆ ఫైండ్ కమాండ్ వాడి వన్స్ మనకి అవుట్‌పుట్ వచ్చిన తర్వాత, వాటిని మనం ఇంకో లొకేషన్ కాపీ చేయడం గానీ, మూవ్ చేయడం గానీ, లేదంటే వాటిని డిలీట్ చేయడం గానీ, అదెలా అనేది చూద్దాం. ఇది వచ్చేసి Okay. కొద్దిగా ఈజీ అవుతుంది. అంటే ప్రాసెస్ మనం చేయడానికి. చూడండి, నాకు కావాల్సిన ఫైల్ మల్టిపుల్ ప్లేసెస్‌లో ఉంది అనుకున్నాను. లెట్స్ సే అనుకున్నాను. ఆహ్, నాకేం కావాలంటే స్లాష్ హ్మ్, నాకు పాస్ డబ్ల్యూడీ అనే ఫైల్ కావాలి అనుకుందాం. నేమ్ పాస్ డబ్ల్యూడీ. ఐ నో ఇది పాస్ డబ్ల్యూడీ అనే ఫైల్ ఎక్కడ ఉంటదంటే ఈటీసీలో ఉంటది. తర్వాత అది వచ్చేసి ఫైల్. కాబట్టి టైప్ ఎఫ్ అని కొడతా. సి మల్టిపుల్ ప్లేసెస్‌లో ఈ పాస్ డబ్ల్యూడీ అనేది ఉంది. సో, Yeah. నేనేం చేయాలనుకుంటున్నా అంటే ఈ ఫైల్స్ అన్నిటిని కాపీ చేసి టెంప్లేట్‌కి మూవ్ చేయాలనుకుంటున్నా. సో, Okay. అంటే నాకు తెలుసు ఇన్ని ప్లేసెస్‌లో నాకు పాస్ డబ్ల్యూడీ ఉంది. సో, నాకు ఈ ఫైల్స్ అన్నీ ఇంకొక పర్టిక్యులర్ లొకేషన్‌లోకి కాపీ చేయాలనుకుంటున్నా. సో, అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం హైఫన్ ఎక్సెక్ అనే కమాండ్ వాడొచ్చు. ఈఎక్స్ఈసి అంటే ఎగ్జిక్యూట్ అని. ఎగ్జిక్యూట్ తర్వాత సిపి కమాండ్. సిపి హైఫన్ ఆర్ఎఫ్ దెన్ ఏ ఫైల్స్ మూవ్ చేయాలంటే ఈ అవుట్పుట్‌లో File ఉన్న name. ఫైల్స్ అన్నిటిని మూవ్ చేయాలా? సో, అన్నీ ఎట్లా మూవ్ చేయగలం మనం? అంటే నేమ్ ఇయ్యలేం మాటి మాటికి. Yeah. సో, అవుట్‌పుట్ మొత్తాన్ని కాపీ చేయాలంటే జస్ట్ డబుల్ ప్రెస్ ఇచ్చినామంటే దీని అర్థం ఏమంటే ఈ ఈ కమాండ్‌లో ఏవైతే అవుట్‌పుట్ వస్తదో ఆ అవుట్‌పుట్ మొత్తాన్ని ఈ డబుల్ బ్రాకెట్‌లో పెట్టేయి అని అర్థం. అండ్ దెన్ మన డెస్టినేషన్ వచ్చేసి టెంప్లేట్ మూవ్ చేయాలనుకుంటున్నాం. అంతే. డన్. ఇప్పుడు తర్వాత ఇలా ఇచ్చామంటే అయిపోయింది. ఇప్పుడు చూద్దాం సిడి స్లాష్ టెంప్లేకి వెళ్తే ఈ పాస్ డబ్ల్యూడి ఫైల్స్ పాస్ డబ్ల్యూడి ఓన్లీ ఒక ఫైల్ మాత్రమే ఉంది. ఎందుకంటే మిగిలినవన్నీ ఇక్కడ ఓవర్ రైడ్ అయిపోయినాయి. ఎందుకంటే అన్ని పాస్ డబ్ల్యూడి ఉన్నాయి కదా. సో లాస్ట్ ఫైల్ వచ్చేసి మిగిలిన దాంతో ఓవర్ రైడ్ చేసింది అవి. Okay. సో ఇన్ కేస్ మీరు కాపీ చేయాలి అంటే ఈ విధంగా ఈ ఎక్సెక్ కమాండ్ అనే కమాండ్ వాడచ్చు. ఎగ్జిక్యూట్ అనే కమాండ్ Okay. File కానీ డైరెక్టరీ కానీ సేమ్ ఏదైనా ఇలా సేమ్ ఇలా. ఏదైనా. అంటే ఇన్ కేస్ మీరు ఇక్కడ కాపీనే కాదు, ఎగ్జిక్యూట్ తర్వాత మీకు కావాల్సిన ఏ కమాండ్ అయినా వాడుకోవచ్చు. లెట్స్ సే ఎంబీ కమాండ్ మూవ్ చేయొచ్చు. లేకపోతే ఇన్ కేస్ యూ వాంట్ టు డిలీట్ ఆర్ఎంఎఫ్ అని ఆర్ఎఫ్ అని కొట్టి RMF. Yeah. డబల్ బ్రేసెస్ ఇచ్చారంటే ఇక్కడ ఏదైతే అవుట్పుట్ వస్తుందో దీని నుంచి Entire com. మొత్తం ఆ ఫైల్స్ అన్నిటిని డిలీట్ చేస్తూ వస్తుంది అది అట్లా. Okay. ఓకే. యా ఇది చెప్పాలనుకుంటున్నా. మేబీ మీకు ఇంకా గ్రిప్ కమాండ్ ఐడియా ఉందండి? గ్రిప్ ఆ పర్టిక్యులర్ ఫైల్‌లో నిజంగా చూడడానికే గ్రిప్ కమాండ్. యా. యాహ్! సో విల్ సీ దట్ గ్రిప్. వాట్ ఇస్ గ్రిప్ అంటే మనకి ఆ, ఇప్పుడు విండోస్లో ఉంది ఏదైనా ఫైల్ ఓపెన్ చేశాను అనుకోండి. ఇది ఓపెన్ చేశాను ఫైల్. సో ఇక్కడ నేను ఒక పర్టికులర్ వర్డ్ని సెర్చ్ చేయాలంటే ఏం చేయాలా? కమాండ్ ఎఫ్ కొడతా, తర్వాత ఇంజినిక్స్ అని కొడితే ఇట్లా నాకు హైలైట్ అవుతుంది వర్డ్. అవునా? ప్లస్ సిమిలర్ వే యెస్. నాకు కావాల్సింది నేను సెర్చ్ చేయాలి అనుకుంటున్నా అంటే ఆ ఫైల్లో. సో యాహ్! యూ కెన్ యూస్ గ్రిప్. అది గ్రిప్ అని వాడాలంటే ఆ పర్టికులర్ లైన్ మాత్రమే మనకి హైలైట్ అయ్యి అవుట్పుట్లో చూపిస్తుంది. యాహ్! దట్ వాట్ గ్రిప్ మీన్. ఓకే. ఐల్ షో యూ హౌ ఇట్ గోస్. చూడండి, క్యాట్ ఏటీసీ పాస్ డబ్ల్యూడి. నేను ఈ ఫైల్ తీసుకుంటాను. ఇందులో మేబీ
నాకు ఈ యాక్సెస్ అనే వర్డ్ కావాలి. ఐ వాంట్ టు గ్రబ్ దిస్ అంటే నాకు ఓన్లీ ఈ లైన్ మాత్రమే కావాలి. సో వాట్ ఐ కెన్ డూ ఇస్, సో ఐ జస్ట్ గ్రప్ ఇట్. గ్రప్ అనేది అంటే చూడండి, గ్రెప్ అనేది ఎలా వాడాలంటే, ఇప్పుడు సపోజ్ నేను నాకు ఈ యాక్సెస్ అని ఉంది కదా, ఈ యాక్సెస్ని నేను ఈ ఫైల్ నుంచి ఆ వర్డ్ మొత్తాన్ని మాత్రమే మనకు కావాలి అంటే ఐ కెన్ యూస్ గ్రెప్ అండ్ దెన్ ఐ టైప్ ద లెటర్ వాట్ ఐ నీడ్. నాకు యాక్సెస్ అనేది కావాలి. యాక్సెస్, సో ఎక్కడ నుంచి ఫెచ్ చేయాలి, ఈ ఫైల్ నుంచి చేయాలి. డన్. సి, నాకు ఓన్లీ మొత్తం ఏం చేస్తుందంటే గ్రెప్ ఈ ఫైల్ మొత్తాన్ని రీడ్ చేసి ఇందులో యాక్సెస్ అనే పదం ఎక్కడుందో ఆ లైన్ మొత్తాన్ని మనకి డిస్ప్లే చేస్తుంది. దట్ వాట్ గ్రెప్ ఈస్. జస్ట్ లైక్ ఈ ఫైండ్ సెర్చ్, ఇక్కడ సెర్చ్ చేసి మీకు ఆ లైన్ ఎలా హైలైట్ అవుతుందో అలా ఇక్కడ ఇది హైలైట్ అంటే అవుట్పుట్ అనేది వస్తుంది గ్రెప్. చూడండి, ఇది కేస్ సెన్సిటివ్. ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తా అంటే ఇక్కడ క్యాపిటలే ఇచ్చా అనుకోండి, ఇట్ వోంట్ వర్క్. వర్క్ అవ్వదండి. వర్క్ అవ్వదు. సో మనకి ఏం చేయాలంటే ఎగ్జాక్ట్గా అది ఎట్లుంటే అలానే చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడనే కింద మనకి యూజర్ స్పేస్ అని ఉంది. లెట్ మీ ట్రై దిస్. కరెక్ట్, యూజర్ స్పేస్ సేమ్. ఈ ఎక్స్క్లమేషన్ డాలర్ ఏమంటే ఇలా పైన కమాండ్ లో లాస్ట్ ఏదైతే వాడినారో దాన్ని వాడాలంటే జస్ట్ ఎక్స్క్లమేషన్ డాలర్, అంటే నేను ఇంత పెద్ద టైప్ చేయకోకుండా జస్ట్ ఎక్స్క్లమేషన్ డాలర్ ఇచ్చామంటే పైన లాస్ట్ లో ఏదైతే వర్డ్ వాడంటే అది తీసుకుంటారు ఆటోమేటిక్ గా. షార్ట్ కట్ అది. ఐ ప్రిఫర్ టు యూజ్ ఇట్. సో గ్రెప్ చూడండి, యూజర్ స్పేస్ అని టైప్ చేసిందండి, ఓన్లీ ఆ లైన్ మాత్రమే మనకి డిస్ప్లే చేసింది. యూజర్ స్పేస్ అని ఓన్లీ లైన్ మాత్రమే. గాట్ ఇట్. ఇప్పుడు చూడండి, నాకు ఇట్లా క్యాపిటల్ లెటర్స్ ఇదంతా నాకు తెలీదు. అంటే మీకు ఓన్లీ యూజర్ స్పేస్ అని తెలుసు, అందులో యూ అనేది క్యాపిటలా, ఎస్ అనేది క్యాపిటలా, సంథింగ్ వేరే అదర్ లెటర్ అనేది క్యాపిటలా, అది మీకు తెలీదు. సో ఇన్ దట్ కేస్ వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ యూజ్ ద వర్డ్ కాల్డ్ -i. ఐ అంటే ఏమంటే ఇగ్నోర్ కేస్ సెన్సిటివ్ అని. సో ఇన్ దిస్ కేస్ ఇప్పుడు చూడండి, నేను క్యాపిటల్ యూని కాస్త స్మాల్ యూ చేస్తా, తర్వాత ఎస్ని కాస్త క్యాపిటల్ ఎస్ చేస్తా, తర్వాత ఆర్ని కాస్త క్యాపిటల్ ఆర్ చేస్తా, ఏమన్నా కానీ తర్వాత లాస్ట్ ఏం చేస్తుందంటే ఈ ఐ అనేది ఏం చేస్తుందంటే నువ్వు ఏదైతే వర్డ్ అవన్నీ స్మాల్ లెటర్స్ లెక్క కన్వర్ట్ చేసి చెక్ చేస్తుంది. ఇక్కడ ఉన్న లెటర్ లేదు, కానీ ఈ ఐ అనేది ఏం చేస్తుందంటే ఇట్ విల్ చెక్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ ఇట్ విల్ గివ్ యూ ద ఎగ్జాక్ట్ అవుట్పుట్. -i అనేది -i అంటే ఇగ్నోర్ కేస్ సెన్సిటివ్ అని. గాట్ ఇట్? అర్థమైందా? నాకు అర్థమైంది. పవన్ గారు ఇప్పుడే వచ్చారు కదా. ఇప్పుడే జాయిన్ అయ్యాను నేను. ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి వినాలి. మనం అంటే ఏ టాపిక్ నడుస్తుందో కూడా తెలియదు నాకు. నేను నిన్న కూడా క్లాస్ జాయిన్ గ్రెప్ కమాండ్ గురించి చెప్తున్నారు. గ్రెప్ అనేది ఏం లేదండి. ఫైండ్ అంటే మనకి ఏదైనా ఒక టెక్స్ట్ ఫైల్లో ఒక పర్టికులర్ స్ట్రింగ్ ని ఫైండ్ చేయాలంటే గ్రెప్ అనేది వాడతాము. గ్రెప్. సో నేను ఈ ఫైల్ నుంచి పర్టికులర్ వర్డ్స్ ని నేను బయటికి లాగాలి అనుకుంటున్నాను. సో అదే నేను చేస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే మీరు జాయిన్ అయినప్పుడు యాక్సెస్ అని ఉందా, ఈ యాక్సెస్ అనేది ఇక్కడ ఉంది. సో నేను గ్రెప్ అండ్ దెన్ యాక్సెస్ తర్వాత ఫైల్ నేమ్ ఇచ్చా. సో ఏం చేస్తుందంటే ఈ ఫైల్లో ఈ వర్డ్ అనేది ఎక్కడైతే ఉందో ఆ లైన్ ని డిస్ప్లే చేస్తుంది గ్రెప్ అనేది. ఓకే, సేమ్ గోస్ టు హియర్ యాజ్ వెల్. ఏం చేస్తా, యూజర్ స్పేస్ గురించి చెక్ చేస్తా ఇక్కడ గ్రెప్ యూజర్ స్పేస్ అని. సో యూజర్ స్పేస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ లైన్ మొత్తాన్ని డిస్ప్లే చేసింది ఇక్కడ. కరెక్ట్. సో తర్వాత ఐ అంటే కేస్ సెన్సిటివ్ అని చెప్పి, అంటే అది నువ్వు క్యాపిటల్ లెటర్ ఇచ్చినా స్మాల్ లెటర్ ఇచ్చినా అది ఏదైనా కానీ నీకు అవుట్పుట్లో ఆ లెటర్ ఏదైనా ఫైండ్ చేసి నీకు డిస్ప్లే చేస్తుంది -i అనేది. దట్ వాట్ ఇట్ మీన్. ఓకే, ప్రస్తుతానికి అంతే చెప్పింది.
అర్థమైందా? యా అర్థమైంది కృష్ణ. Yeah. ఇప్పుడు ఇంకోటి ఏమంటే, ఇప్పుడు మీరు మల్టిపుల్ వర్డ్స్ సెట్ చేయాలనుకుంటున్నారు. మల్టిపుల్. ఓకే. సో యూజర్ స్పేస్ తర్వాత యాక్సెస్ ఈ రెండింటిని సెట్ చేయాలనుకుంటున్నారు ఒకటే దాంట్లో. సో ఇన్ దట్ కేస్ వాట్ యూ కెన్ డూ ఇస్ grep -e అనే కమాండ్ వాడి తర్వాత డబుల్ బ్రాకెట్లో మీరు ఏవైతే వర్డ్స్ సెట్ చేయాలనుకుంటున్నారో వాటిని నేను ఏం చేయాలనుకున్నా యాక్సెస్ ఒకటి తర్వాత యూజర్ స్పేస్ ఇలా. సో మీరు ఏవైతే వర్డ్స్ సెట్ చేయాలనుకున్నారో వాటిని ఇట్లా ఒక డబుల్ బ్రేసెస్లో యాక్సెస్ తర్వాత సపరేటెడ్ విత్ పైప్ సింబల్. ఈ పైప్ సింబల్తో సపరేట్ చేసి పెట్టాలా. తర్వాత ఫైల్ నేమ్ ఇక్కడ సెట్ చేయాలనుకున్నారు పాస్.wd. సో మల్టిపుల్ అవుట్పుట్ వచ్చింది. అంటే మీకు 2 వర్డ్స్ తెలుసు, ఆ 2 వర్డ్స్లో ఉన్న అవుట్పుట్ మొత్తం రావాలంటే యూ కెన్ డూ దిస్ లైక్ దిస్. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు ఐఫన్ ఐ వాడచ్చు. ఇప్పుడు చూడండి గ్రెప్ ఐఈ అని కొట్టి యూని కాస్త స్మాల్ యూ చేస్తాం. కేస్ సెన్సిటివ్ అంటే ఇగ్నోర్ చేస్తుంది, కేస్ని ఇగ్నోర్ చేస్తుంది. దెన్ దట్స్ హౌ ఇట్ ఈస్. గాట్ ఇట్? ఎస్. గాట్ ఇట్. Yes. ఇంకా ఏమంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు నాకు ఈ ఆర్మీ అనే ఫోల్డర్లో సంథింగ్ లెట్స్ ఇది ఆర్మీ ఉంది. ఒక నిమిషం ఇందులో కంటెంట్ ఏముంది చూస్తాను. ఓకే, నేను జస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేశారా? ఫైల్ కాదు, జస్ట్ ఒక కంటెంట్ యాడ్ చేస్తాను ర్యాంక్స్ లెక్కి అంతే. మీరు ఎలా ఎగ్జిట్ ఎలా అయ్యారు కృష్ణ గారు? అంటే ఇన్సర్ట్ చేశారు, సో ఇన్సర్ట్ నుంచి క్యూనా? క్యూ కాదు, షార్ట్ కట్ వచ్చేసి షిఫ్ట్ ZZ ఎగ్జిట్ అవ్వడానికి. ఏంటండి? షిఫ్ట్ అండ్ 2 క్యాపిటల్ లెటర్ క్యాప్స్ లో ఆన్ చేసి 2 times Z కొట్టాలా, లేకపోతే షిఫ్ట్ ZZ కొట్టినా ఎగ్జిట్ అవుతుంది. ఓకే, అంటే సేవ్ అయ్యి ఎగ్జిట్ అవుతుంది. సేవ్ అయ్యి ఎగ్జిట్ అవ్వడానికి. ఓకే. ఓకే, ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను గ్రెప్ అనే కమాండ్ వాడతాను. గ్రెప్ అనే కమాండ్ వాడి ఇప్పుడు IR అని వాడతాను. గ్రెప్ -IR. ఈ ఐఆర్లో ఈ ఆర్ అనేది ఏం చేస్తుందంటే రికర్సివ్గా ఇప్పుడు ఒక ఫోల్డర్ నేమ్ ఇస్తాను. ఫోల్డర్ నేమ్ వచ్చేసి ఆర్మీ. ఈ ఆర్మీలో ఇప్పుడు ఏం చేస్తుందంటే సారీ నేను వెతకాలనుకున్న కంటెంట్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్. ఓకే ఓకే, ఇది ఏం చేస్తుందంటే ఈ ఆర్మీ అనే ఫోల్డర్లో మొత్తం ఎన్నైనా ఫోల్డర్స్ ఉన్నాయి, సబ్ ఫోల్డర్స్ కానీ ఫైల్స్ కానీ ఎన్నైనా ఉండని ప్రతి ఒక్క ఫైల్లోకి వెళ్ళి ఈ పదాన్ని సెర్చ్ చేస్తుంది. లెఫ్టినెంట్ అనే పదాన్ని సెర్చ్ చేస్తుంది. సెర్చ్ చేసి ఏదైనా దాంట్లో ఉందంటే మనకి అవుట్పుట్ అనేది రిటర్న్ చేస్తుంది. సో రికర్సివ్గా ఇక్కడ చూడండి ఆర్మీ అనే ఫోల్డర్లో అగైన్ నేవీ ఉంది. సో వన్స్ ఈ ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత ఇట్ విల్ చెక్ దిస్ ఫైల్ అండ్ దెన్ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు దిస్ డైరెక్టరీ అండ్ దెన్ ఇఫ్ ఇస్ దర్ ఎనీ ఫైల్ ఇన్సైడ్ ఇట్, అంటే దాని లోపల ఇంకా ఏదైనా ఉంటుంది ఆ ఫైల్లో కూడా చెక్ చేసి మనకి ఈ పదం ఎక్కడైతే ఉందో వాటి అవుట్పుట్ అనేది రిటర్న్ చేస్తుంది. లెట్స్ సి నాకు ఈ పదం ఎక్కడుంది, ఆర్మీ లోపల ఆర్మీ ర్యాంక్స్ అనే ఫైల్లో ఉంది అని చెప్పి చూపిస్తుంది. సి అంతేనా? ఆర్మీ అనే ఫోల్డర్లో ఆర్మీ ర్యాంక్స్ అనే ఫైల్లో నాకు ఈ పదం ఉంది. దట్స్ వాట్ ఇట్ ఇస్ షోయింగ్ హియర్. వాట్ ఇట్ అది ఐ థింక్ దీస్ 3 ఆర్ మోర్ దాన్ ఎనఫ్. అంటే డైలీ డే టు డే లైఫ్లో ఇంతకుమించి మనం వాడాం గ్రెప్ నుంచి.
బట్ there is alternative way to do this for grep. అంటే కొంతమంది ఎట్లా వాడతారంటే క్యాట్ ఈటీసీ పాస్ డబ్ల్యూడి అని వాడి తర్వాత పైప్ సింబల్ వాడి గ్రెప్ గ్రేప్. కిషోర్ ఇట్లా వాడతారు. ఇట్లా వాడినా కూడా అవుట్పుట్ వస్తుంది, సేమ్ అవుట్పుట్. ఏమవుతుందంటే ఇక్కడ ఈ పైప్ సింబల్ గురించి మీకు తెలుసుకోవాలి. వాట్ దిస్ పైప్ విల్ డూ ఇస్, పైప్ అనేది ఏమంటే ఇప్పుడు చూడండి క్యాష్ పాస్ డబ్ల్యూడి. ఫస్ట్ ఐ విల్ షో యూ వాట్ ఎగ్జాక్ట్లీ క్యాట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఫస్ట్ నేను ఏం చేస్తాను, క్యాట్ పాస్ డబ్ల్యూడి అని చూస్తాను. సో ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ దిస్ కమాండ్, ఓకే, అండ్ దెన్ ఇట్ విల్ పాస్ ద ఎంటైర్ అవుట్పుట్. అంటే ఈ పైప్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ పాస్ దిస్ ఎంటైర్ అవుట్పుట్ యాజ్ ఏ ఇన్పుట్. సో ఈ అవుట్పుట్ ఏదైతే ఉందో ఈ అవుట్పుట్ మొత్తాన్ని ఈ గ్రెప్ ఇన్పుట్ కింద పంపించి అందులో ఈ కిషోర్ అనే పదాన్ని సెర్చ్ చేయమని చెప్పి చెప్తుంది. దట్స్ ఇట్. సో అవుట్పుట్ వచ్చేసి ఇది. ఓకే, ఈ అవుట్పుట్ లో కిషోర్ అనే పదం ఎక్కడుంది సెర్చ్ చేయ అంటుంది. సో కిషోర్ అనే పదం ఎక్కడుంది, సో దెన్ ఇట్ విల్ రిటర్న్ దట్ పర్టికులర్ లెటర్ టు మీ. ఇలా అంతే. యూ కెన్ డూ బోత్ ఆఫ్ ద వేస్. గ్రెప్ -i కిషోర్ ఈటీసీ పాస్ డబ్ల్యూడి ఇది సేమే. తర్వాత క్యాట్ ఈటీసీ పాస్వర్డ్ గ్రేప్ పైప్ సింబల్ ఇది సేమే, నో డిఫరెన్స్, బోత్ ఆర్ సేమ్, బట్ మల్టిపుల్ వేస్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ అంతే. 2 ways టు అచీవ్ అవర్ అవుట్పుట్ అంతే. అర్థమైందండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్ ఏం లేదు కృష్ణ, అర్థమైంది. వెరీ గుడ్, నైస్. మెయిన్ ఎప్పుడైనా నేను పైప్ వాడాలి అంటే దీని అర్థం వచ్చేసి ఏమంటే ఈ ఫస్ట్ కమాండ్ అవుట్పుట్ వచ్చేసి ఈ సెకండ్ కమాండ్ ఇన్పుట్ కింద పంపిస్తున్నాను అని అర్థం. ఓకే, ఐ హోప్ యూ గాట్ ఇట్. yes వెరీ గుడ్. ఇంకోటి ఏం చేద్దామంటే లెట్స్ డూ వన్ మోర్ స్టెప్. విల్ టాక్ అబౌట్ ద రీడైరెక్షన్స్. ఇప్పుడు చూడండి, నాకు ఈ అవుట్పుట్ అనేది వచ్చింది. ఓకే, సో నేను ఈ అవుట్పుట్ని ఒక ఫైల్లో సేవ్ చేయాలి అనుకుంటున్నాను. నో, సో నేను ఎలా సేవ్ చేయాలి? వన్స్ నాకు ఈ అవుట్పుట్ వచ్చిన వెంటనే దీన్ని కాపీ చేసుకొని దెన్ అగైన్ ఐల్ ఓపెన్ ఏ ఫైల్ కాల్డ్ మేబీ పాస్ డబ్ల్యూడి అనుకుందాం. జస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను అంతే. ఇందులోకి వెళ్ళి పేస్ట్ చేసి తర్వాత సేవ్ చేయడం. ఐ మీన్ ఇలా చేస్తామంటే ఇట్స్ టైం కన్స్యూమింగ్ టాస్క్. యూ కెన్ డూ దిస్. లెట్స్ సే ఇఫ్ దెర్ ఇస్ 1000 lines, ఓకే, ఆర్ మేబీ వాట్ ఐ విల్ డూ ఇస్ క్యాట్ ఈటీసీ పాస్ డబ్ల్యూడి అనే కొడతా. సో నాకు ఈ కంటెంట్ మొత్తాన్ని నేను ఇంకో ఫైల్కి సేవ్ చేయాలనుకుంటున్నా ఆర్ మూవ్ చేయాలనుకుంటున్నా. సో నువ్వు దీన్ని మొత్తాన్ని ఇట్లా కాపీ చేసుకొని ఫైల్ ఓపెన్ చేస్తే ఇట్స్ ఏ టాస్క్ ఫర్ us. సో ఇన్స్టెడ్ వాట్ వీ కెన్ డూ ఇస్ యూ కెన్ జస్ట్ యూస్ దిస్ రీడైరెక్షన్ సింబల్, గ్రేటర్ దాన్ సింబల్. దీన్ని యూజ్ చేసి ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసేయచ్చు. ఏదైనా ఫైల్లోకి పంపించాలనుకుంటున్నారు, క్రియేట్ చేయాలనుకుంటారు, ఆ ఫైల్ నేమ్ ఇచ్చేస్తే చాలు. నేను ఏం చేస్తాను అంటే జస్ట్ ఒక పాస్ డబ్ల్యూడి అనే ఫైల్ ఇస్తాను. యూ కెన్ గివ్ వాట్ ఎవర్ యూ వాంట్. అంటే మీకు ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ ఇచ్చుకోవచ్చు. నేను జస్ట్ దీనికి కాపీ కాబట్టి నేను ఆ నేమ్ ఇస్తున్నాను, జస్ట్ గుర్తుండడం కోసం. డన్. ఇప్పుడు చూద్దాం, క్యాట్ పాస్ డబ్ల్యూడి అని కొడితే ఐ కెన్ గెట్ ద సేమ్ కంట్రీ. సి ఏమవుతుందంటే ఈ రీడైరెక్ట్ అనేది ఈ ఏదైతే అవుట్పుట్ వస్తుందో అవుట్పుట్ మొత్తాన్ని ఈ ఫైల్కి రీడైరెక్ట్ చేస్తుంది. అండ్ దెన్ ఇట్ విల్ సేవ్ ఇన్ టు దట్ ఫైల్. ఓకే, లెట్ మీ డూ వన్ మోర్ స్టఫ్. ఓకే, గ్రేటర్ దాన్ కి డబుల్ గ్రేటర్ దాన్ కి తేడా ఏమో ఐ షో యూ సంథింగ్. ఓవర్ రైట్ అవుతుంది కదా కృష్ణ. యా, ఇఫ్ యూ యూస్ సింగిల్ గ్రేటర్ దాన్ దెన్ ఇట్ విల్ ఓవర్ రైట్. ఎస్. ఇప్పుడు చూడండి, వాట్ ఐ డూ ఇస్ క్యాట్ ఈటీసీ గ్రూప్ అని టైప్ చేసి ఐల్ యూజ్ ద సేమ్ అగైన్ ఇన్ ద పాస్ డబ్ల్యూడి. ఓకే,
ఇప్పుడు ఏమైతుందంటే ఈ కంటెంట్ మొత్తం పోయి, సో ఇందులో ఫస్ట్ రూట్ నుంచి స్టార్ట్, ఇదంతా పాసిబిలిటీ ఫైల్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, గ్రూప్ అనే ఫైల్ని క్యాచ్ చేసి, అంటే ఆ కంటెంట్ చూసి దాన్ని ఈ ఫైల్కి నేను రీడైరెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పాస్టబిలిటీలో ఉన్న కంటెంట్ మొత్తం ఓవర్ రైడ్ అయిపోతుంది, అంటే డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిపోయి కొత్త కంటెంట్ సేవ్ అవుతుంది. అంటే ఈ ఫైల్ ఏదైతే కంటెంట్ ఉందో ఆ ఫైల్ కంటెంట్ సేవ్ అవుతుంది. లెట్స్ సీ క్యాట్ పాస్టబిలిటీ. పాస్వర్డ్. సి గాట్ ఇట్. యా. ఇప్పుడు డిఫరెన్స్, there is one more difference. Let's see. If I use double greater than here, okay, నేను ఏటీసీ పాస్ డబ్ల్యూడి అని రాస్తాను. ఇప్పుడు ఏం చేస్తుందంటే డబుల్ గ్రేటెడ్ అయినా, సో ఈ ఫైల్ కంటెంట్ ఇలానే ఉంచి ఆఫ్టర్ దిస్ లైన్ కృష్ణ అన్న తర్వాత ఏం చేస్తుందంటే ఒక కొత్త లైన్ యాడ్ చేసి అందులో ఈ పాస్ డబ్ల్యూడి కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ మొత్తాన్ని యాడ్ చేస్తుంది లాస్ట్ లో. లెట్స్ సీ దట్. క్యాట్ పాస్ డబ్ల్యూడి. సి అప్ టు హియర్ ఇది వచ్చేసి గ్రూప్ డీటెయిల్స్, ఇక్కడ నుంచి పాస్ డబ్ల్యూడి డీటెయిల్స్ వచ్చేసింది. యా. గాట్ ఇట్. ఎస్. ఎస్ కృష్ణ. వెరీ గుడ్. అప్ టు హియర్ ఎనీ డౌట్స్? సూపర్. నాకు డౌట్స్ అయితే లేవు. ఒకసారి నేను మళ్ళీ వింటాను, ఫస్ట్ నుంచి విని నేను ఒకసారి ప్రాక్టీస్ చేశాక అడుగుతాను. ఓకే, నో ప్రాబ్లం. ఆ తర్వాత మేబీ యూ కెన్ యూస్ స్టార్ట్ కమాండ్. కృష్ణ గారు, అంటే ఇంకా లైనక్స్ ఎన్ని డేస్ పడుతుంది? ఐ మీన్ నెక్స్ట్ కంటెంట్కి వెళ్ళాలి అంటే. ఈ వీక్ లో కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను అండి లినక్స్. లినక్స్ ఓకే. నెక్స్ట్ విల్ మూవ్ టు యాన్సిబుల్. లేదు, షెల్ స్క్రిప్టింగ్. షెల్ స్క్రిప్టింగ్ ఓకే. అండ్ దెన్ యాన్సిబుల్. ఓకే. ఫస్ట్ మీకు లినక్స్ కంఫర్టబుల్ అయితే దెన్ మీకు అర్థమవుతుంది అసలు షెల్ స్క్రిప్టింగ్ ఎందుకు వాడాలి అనేది. తర్వాత వన్స్ షెల్ స్క్రిప్టింగ్ నేర్చుకున్నారు అంటే యాన్సిబుల్ అనేది అర్థమవుతుంది. అంటే షెల్ స్క్రిప్టింగ్ కూడా స్క్రిప్టింగ్, అంటే ఆటోమేషన్. సో యాన్సిబుల్ ఆల్సో ఆటోమేషన్. సో స్క్రిప్టింగ్ ఉండగా ఆటోమేషన్ మళ్ళీ యాన్సిబుల్ ఎందుకు వచ్చింది అంటే యూ హ్యావ్ టు నో. అంటే స్క్రిప్టింగ్ ఏ పని చేయగలదు, యాన్సిబుల్ ఏం పని చేయగలదు అనేది. సో డిఫరెన్స్ తెలియాలా. సో స్క్రిప్టింగ్ నేర్చుకుంటేనే ఓకే, దెన్ యూ గాట్ టు నో ఓకే స్క్రిప్టింగ్ విల్ డూ దిస్ టాస్క్ అండ్ యాన్సిబుల్ విల్ డూ మోర్ దాన్ వాట్ స్క్రిప్టింగ్ విల్ డూ అని. అట్లా ఓకే. అంటే ఒక ఆర్డర్లో వెళ్తే యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఐ కెన్ టెల్ యాన్సిబుల్ ఆల్సో, బట్ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. మీరు ఏదైతే అనుకున్నారో అదే చెప్పండి. మేము అడిగామని కాదు, మాకు తెలియదు కదా. మీరు ఏదైతే లైన్ లో ఒక ఫ్లో వెళ్దాం అనుకున్నారో ఫస్ట్ రోజు ఫ్లో చెప్పారు కదా, ఆ ఫ్లో ప్రకారమే వెళ్ళండి. దట్స్ వాట్ ఐ విల్. థాంక్స్. నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఒక కమాండ్ వాడతాను. సో ఐ హోప్ నా ఇప్పుడు మీకు ఈ పైప్ కమాండ్ గురించి తెలిసింది. ఏం చేస్తుంది పైప్ కమాండ్? సో ఏదైతే కంటెంట్ ఉందో దీన్ని నెక్స్ట్ ఫైల్ కి అవుట్పుట్ కింద పంపిస్తుంది, సారీ ఇన్పుట్ కింద. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే సార్ట్ ఐకాన్ ఆర్ అని కొడతా. ఆర్ అంటే ఏమంటే రివర్స్ లో వస్తుంది. సో ఇక్కడ చూడండి మొత్తం అంతా రివర్స్ అయిపోయింది. ఇది అంటే ఏమైందంటే ఆల్ఫాబెటిక్ వేలో ఏదైతే స్టార్టింగ్ పై నుంచి కిందకి వస్తుంది, ఆల్ఫాబెటిక్ వేలో డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. వై నుంచి స్టార్టింగ్ విత్ లీస్ట్ ఏ వరకు వస్తుంది, అంటే రివర్స్ అయిపోతుంది మొత్తం కంటెంట్ మొత్తం. అంటే స్టార్ట్ చేసింది ఆల్ఫాబెట్స్ వాడి ఫస్ట్ లెటర్ నుంచి, నాట్ ఓన్లీ ఫస్ట్ లెటర్, ఇట్ విల్ చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ అండ్ మేక్ ఇట్ లైక్ దిస్. అంటే మొత్తం స్టార్ట్ చేసేది ఆల్ఫాబెటిక్ వేలో రివర్స్ లో స్టార్ట్ చేస్తుంది ఏమంటే.
Yeah. జస్ట్ మీరు సార్ట్ అని కొట్టారంటే అసెండింగ్ వేలోనే ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీకు అసెండింగ్ వేలో కావాలంటే జస్ట్ సార్ట్ అని కొడితే ఏ నుంచి వస్తుంది. సార్ట్ ఎఫ్ అని ఆర్ కొట్టారంటే అది రివర్స్ అవుతుంది. అలా అర్థమైందా? ఓకే. యా యా Nice. I'll show you one example for sort here one more time. Uh, Before to that, I'll show you one more command called du. Okay. ఇప్పుడు మనం మ్యాక్ లో ఫైల్ సైజ్ ఎలా చెక్ చేస్తాం? I'll click on this and then I'll click on get info. సో తర్వాత నాకు ఇక్కడ చూపిస్తుంది, ఓకే ఇట్స్ 5.66 GB నా ఫైల్ సైజ్ అని చెప్పి. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఐల్ గెట్ టు నో అంటే ఎంత సైజ్ ఉంది నా ఈ డాక్యుమెంట్స్ ఫోల్డర్ అని చెప్పి. ఓకే, ఇన్ ద సిమిలర్ వే హౌ యూ విల్ చెక్ ద సైజ్ ఆఫ్ ఈ పర్టికులర్ డైరెక్టరీ ఫోల్డర్ ఆర్ ఎనీథింగ్. సో యూ కెన్ చెక్ ఇట్ by using du command, du hyphen h and then followed with file name, maybe army. So నాకు ఈ ఆర్మీ అనే ఫోల్డర్ 4 KB ఉంది. దట్స్ వాట్ ఇట్ మీన్. బట్ ఇట్ యా అర్థమైంది. యా డియు హైఫన్ ఎస్హెచ్. ఎస్హెచ్, ఎస్ అంటే షార్ట్ ఫామ్ అని, హెచ్ అంటే హ్యూమన్ రీడ్. ఇప్పుడు చూడండి, నేను హెచ్ తీసేసాను. హెచ్ తీసేసానంటే ఇట్ విల్ షో యూ లైక్ దిస్. ఇట్ విల్ షో యూ ఇన్ ద కేబీస్. ఓకే. సో కృష్ణ గారు డియు ఐఫన్ టీహెచ్ కూడా ఉంది కదా? అది డిఎఫ్ హైఫన్ హెచ్ డియు ఓ సారీ, ఓకే సారీ, గట్ ఇట్. అది డిఫరెంట్. సో యా, డియు హైఫన్ ఎస్ ఆర్. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఎస్ తీసేసి ఓన్లీ డియు అండ్ దెన్ హైఫన్ హెచ్ ఆర్మీ కొట్టానంటే ఇది ఏం చేస్తుందంటే దీని లోపల ఉన్న ప్రతి ఒక్క ఫైల్ ది కంటెంట్ ఎంత ఉంది అని చెప్పి చూపిస్తుంది. సో ఈ ఎస్హెచ్ అనేది ఏం చేస్తుందంటే, ఇప్పుడు చూడండి, నేను ఈ డాక్యుమెంట్స్ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసా అంటే దీని అర్థం ఏమి, దీని డాక్యుమెంట్స్ లోపల ఉన్న ప్రతి ఒక్క ఫైల్ సైజు అంతా సమ్ చేసి నాకు బయట దీన్ని చూపిస్తుంది 5.66 GB. అవునా కదా? డూ యూ అగ్రీ? ఎస్. యా టోటల్ 72,000 సౌండ్ వస్తుంది. 72,000 ఐటమ్స్ సమ్ వచ్చేసి 5.66 GB. ఓకే, ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ కూడా ఎస్హెచ్ ఏం చేస్తుందంటే లోపల ఉన్న ప్రతి ఒక్క ఈ ఫైల్స్ అన్నిటికీ సమ్ చేసి మొత్తం అవుట్పుట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది, లైక్ 4 KB ఈ ఎంటైర్ డైరెక్టరీ లోపల ఉన్న వీటిని కూడా క్యాల్కులేట్ చేసి మనకి ఈ సమ్ అని చూపిస్తుంది. సిమిలర్ టు ద రైట్ క్లిక్ ఆఫ్ గెట్ ఇన్ఫో. ఓకే, క్లియర్? ఎస్ క్లియర్. ఇన్ కేస్ ఈ పర్టికులర్ ఫైల్ సైజ్ కావాలంటే యూ కెన్ గో లైక్ దిస్ అండ్ దెన్ గెట్ ఇన్ఫో ఇట్లా. దట్స్ ఇట్. అట్లా ఫైన్. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇప్పుడు చూడండి, డియు ఐఫన్ ఎస్హెచ్ అండ్ దెన్ ఇప్పుడు లెట్స్ గో టు సమ్ సిస్టమ్ అడ్మిన్ టాస్క్. ఓకే, సిస్టమ్ అడ్మిన్ టాస్క్ ఏమంటే మనకి నాకు టాప్ 10 మోస్ట్ కన్జ్యూమింగ్ ఫైల్స్ కావాలి నా ఎంటైర్ లినక్స్ మెషిన్ లో. హౌ ఐ కెన్ డూ దట్? సో ఐ కెన్ డూ లైక్ దిస్, du hyphen sh and then du hyphen h. ఎందుకంటే sh అని కొట్టాలంటే మరి నాకు ఓన్లీ స్మాల్ పార్ట్ చూపిస్తుంది, ఫుల్ పార్ట్ అంటే ఫైల్స్ చూపించారు నాకు. సో నాకు టాప్ 10 కన్జ్యూమింగ్ ఫైల్స్ కావాలి. సో నేను మేబీ డిలీట్ చేయడానికి సమ్ అదర్ టాస్క్. ఓకే,
నాకు టాప్ 10 కన్జ్యూమింగ్ ఫైల్స్ కావాలి. సో ఐ కెన్ యూజ్ -h అండ్ దెన్ ఎక్కడి నుంచి చెక్ చేయాలా? మొత్తం నా ఎంటైర్ లినక్స్ మిషన్ నుంచి కదా. సో ఐ కెన్ యూజ్ స్లాష్. సో ఐల్ గెట్ ఇట్ నౌ. సో నౌ దిస్ ఈస్ నాట్ ఇన్ సార్ట్. ఓకే, సి కొన్ని చోట్ల 0 ఉంది, కానీ ఇక్కడ వచ్చేసరికి 1 మినిట్ ఐఎమ్ గెటింగ్ కాల్. చెప్పినానా? హలో, ఆనన్నా ఆనన్నా ఏవి ఉన్నాలే, తీసుకొస్తారా చెరుకు? తీసుకొస్తారు. ఆ, తీసుకొస్తారు. సరే తీసుకో. Sorry, I'm back. Right. Okay. Now, see, it's not in chart now. Okay. So, గజిబిజి ఉంది అంటే కరెక్ట్ లేదు. కొన్ని చోట్ల ఏమో 0 చూపిస్తుంది, కొన్ని చోట్ల ఏమో మనకి టాప్ ఫైల్స్ కావాలి కదా. సో వాట్ ఐ కెన్ డూ ఇస్ ఐల్ యూస్ సార్ట్ నౌ. సార్ట్ -rh. సో RH అనేది ఎందుకు వాడుతున్నా అంటే, ఇఫ్ ఇట్స్ అసెండింగ్ ఆర్డర్ ఇట్ విల్ షో ఫ్రమ్ స్టార్టింగ్ 0, బట్ నాకు ఎక్కువ కొన్ని ఫైల్స్ కావాలా. సో ఐల్ యూస్ ఆర్ అండ్ దెన్ హెచ్ అంటే హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ అని అగైన్. ఓకే, ఇప్పుడు చూద్దాం. సి అన్ని స్టార్ట్ అయిపోయినాయి. జీరోస్ ఉన్నవన్నీ లాస్ట్కి వచ్చినాయి, టాప్ ఉన్నవన్నీ పైన ఉంటాయి. హెల్ లాట్ ఆఫ్ ఫైల్స్ ఆర్ దేర్. ఓకే, నౌ వాట్ ఐ విల్ డూ అగైన్ ఐ విల్ పాస్ దిస్ అవుట్పుట్ టు హెడ్. హెడ్ అంటే ఏమంటే ఓన్లీ టాప్ 10 ఫైల్స్ మాత్రమే చూపిస్తాను. హెడ్ అంటే దిస్ ఈజ్ అవుట్పుట్. సో ఎంటైర్ స్లాష్ వచ్చేసి 1.8 GB యూజ్ చేసుకుంటుంది. తర్వాత యూఎస్ఆర్ వచ్చేసి 1.5 GB. తర్వాత లిబ్ వచ్చేసి ఇంత, తర్వాత లిబ్ సింబల్ వచ్చేసి ఇంత వాడుతుంది. సో ఇన్ కేస్ ఇఫ్ యూ ఫైండ్ లాక్స్, ఐ మీన్ in this scenario there is no locks in my keys. All these are system files. There is no way or there is no room for me to delete this things, etc. So uh, if you are something doing a system admin task, you'll find something called logs or maybe a temporary files. So you can delete those, or maybe Docker images or image cache. Everything you'll find it here. You can easily remove those and you can reduce the space from your machine. It's the same thing that you are doing in maybe in a Windows admin task, etc. etc. Got it now? What I did here? అర్థమైందండి? ఏమైనా డౌట్సా? ఏం లేదు ఏం కృష్ణ. లేదండి, అర్థమైంది. ఓకే, వెరీ గుడ్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ కమాండే వాడుతుంటారు కంపెనీస్లో టు చెక్ టాప్ 10 ఫైల్స్. అంటే ఏది ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది స్పేస్ అని చెప్పి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ? ఆర్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్? విల్ గో ఇంటు ద ఫర్దర్ కాన్సెప్ట్ కాల్డ్ zipping. Yeah, so far, okay, Krishna, no doubts. ఓకే, ఫైన్. ఇప్పుడు మనం కంప్రెస్ చేయాలంటే ఫైల్స్ ఇలా కంప్రెస్ చేసాం విండోస్ ఆర్ మేబీ ఇన్ మ్యాక్. హౌ యుల్ డూ ఇట్? You'll use the command, sorry, not command. You'll right click on the file and then in Mac you'll see compress, but you will see Windows as zip. Okay, zip or 7-zip something. If you right click on a file, you'll see something like that. So in a similar way, in Linux, I'm getting a lot of noise in this. నా దగ్గర ఏం లేదండి. It's okay. It's okay. So I'll use zip. Okay, zip is a command to zip the content. Okay, then use zip and then followed with the file name. Maybe I'll use a file. Okay, zip is not there.
How to install it? Okay, zip R. Why? Because there is nothing in this file. So which is the reason it is saying that. I mean, it's if it's more than maybe 5 MB or 10 MB, then only it will work. But nothing is in my control. So మనం ఈ కమాండ్ వాడి will usually do the zipping. అంటే ఆ ఫైల్ అనేది కంప్రెస్ అయ్యి అందులో అనేది స్టోర్ అవుతుంది. దర్ ఆర్ డిఫరెంట్ జిప్పింగ్ టెక్నాలజీస్ అవైలబుల్ ఇన్ లినక్స్. జస్ట్ మనం అవేవి అని చూద్దాము, బట్ టుమారో విల్ డూ ద ప్రాక్టికల్. ఓకే, వన్ ఈస్ gzip and other is bzip2 and other is star. These are the four tools we will use to zip the file. అంటే మనం జిప్ ఎందుకు చేయాలా ఫైల్ అంటే, సో I'll tell you admin task again. So if there is a no log rotation in your server, అంటే log rotation అంటే let's say కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, it will write a huge logs. హెల్ ఆఫ్ హ్యూజ్ లాగ్స్ అనేది అప్లికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. ఎగ్జాంపుల్, సో వైల్ ఐ వర్క్ ఇన్ మై లాస్ట్ కంపెనీ, ఐ యూజువల్లీ వర్క్ ఫర్ ప్రోడక్ట్ కాల్ ట్యాబ్యూ ఎస్ఆర్ఈ. ఓకే, సో మా అప్లికేషన్ ఏం చేస్తుందంటే హెల్ అవుట్ ఆఫ్ లాగ్స్ అనేది జనరేట్ చేస్తుంటారు అప్లికేషన్ నుంచి, పార్ట్స్ నుంచి. ఓకే, సో అది యూజువల్గా మనం వాటిని లాగ్ రొటేట్ చేయాలి, లేకపోయిందంటే ఇట్ విల్ కన్స్యూమ్ యువర్ ఎంటైర్ డిస్క్ ఇట్ సెల్ఫ్. సో అలాంటి టైంలో మనం లాగ్ రొటేట్ చేయకపోయామంటే ఆ లాగ్స్ అనేవి అట్లనే ఉండిపోతాయి. సో లాగ్ రొటేట్ అంటే ఏమి, ఇప్పుడు 1000 GB ఉన్న ఫైల్ని మనం కంప్రెస్ చేసామంటే, జిప్ చేసామంటే, ఇట్ విల్ రెడ్యూస్ టు 100 MB ఆర్ మేబీ 200 MB. కరెక్ట్. సో దట్ వాట్ విల్ డూ అంటే, మనం ఆ ఫైల్ని జిప్ చేసి విల్ స్టోర్ ఇట్ ఇన్ ఎనీ ఆబ్జెక్ట్ స్టోరేజ్ ఆర్ మేబీ ఎనీ అదర్ డిస్క్లో మనం వాటిని పక్కన మూవ్ చేయొచ్చు ఆ ఫైల్స్ని. So that it will consume less space if you zip it. That's what the main purpose of zip. Correct. Yes. Yeah. ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ ఉంటాయి. ఓకే, ఈ జీజిప్ అని ఉంది కదా, ఇదేం చేస్తుందంటే 1000 ఫైల్ని కాస్త ఒక 300 MB దాకా జిప్ చేయగలదు, కాకపోతే ఫాస్ట్గా చేస్తుంది. తర్వాత ఈ బీజిప్ ఉంది కదా, ఇదేం చేస్తుందంటే ఇంకా ఎక్కువ కంప్రెస్ చేయగలదు. అంటే ఈ జీజిప్ వచ్చేసి 300 MB అనుకుంటే, ఇది మేబీ 150 MB కాటికి ఇది కంప్రెస్ చేయగలదు. 1000 MB ఫైల్ని 150 MB కిందకి కన్వర్ట్ చేయగలదు ఇది, అంటే ఎక్కువ జిప్ చేస్తుంది ఇది. ఓకే, తర్వాత ఈ తార్ అనేది ఏమంటే, ఫస్ట్ ఈ జిప్ బీజిప్ ఉంది కదా, ఓన్లీ ఫైల్స్ మాత్రమే జిప్ చేయగలదు, ఫోల్డర్స్ ని జిప్ చేయలేదు, ఓన్లీ ఫైల్స్ మాత్రమే చేయగలుగుతుంది. సో ఈ తార్ అనేది ఏం చేస్తుందంటే, ఇట్ కెన్ ఏబుల్ టు జిప్ ద డైరెక్టరీస్ ఆల్సో. ఓకే, Okay. ఈ తార్లో మనం ఈ జిప్ జీజిప్ బీజిప్ కూడా వాడచ్చు. దర్ ఈస్ అ ఫ్లాగ్స్ టు యూజ్ దోస్ థింగ్స్. ఐ విల్ షో యూ హౌ టు డూ ఇట్. ఓకే, ఈ తార్ లోపల మనం వీటిని వాడచ్చు. సో ఈ తార్లో మనం జీజిప్ వాడామంటే మేబీ 1000 MB ఫైల్ వచ్చేసి, సారీ 1000 MB ఫోల్డర్ వచ్చేసి 300 MB అవ్వచ్చు. ఈ బీజిప్ వచ్చేసి 150 కాటికి రెడ్యూస్ చేయొచ్చు. ఓకే, దట్స్ వాట్ ఇట్ ఈస్. ఈ జిప్ వచ్చేసి నార్మల్ జిప్, అంటే ఇట్ డోంట్ హ్యావ్ ఎనీ క్యాపబిలిటీ. సో జస్ట్ లైక్ కంప్రెస్, జస్ట్ నార్మల్ జిప్ చేస్తాడు అంతే, అంతకుమించి చేంజ్ చేయలేదు. మేబీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఆఫ్ 500 or 600 MB something like that. So usually you won't use this zip. So I won't tell you. Can just use zip and then follow with the folder. That's it. Nothing else to tell about this. Okay. Yeah. Tomorrow మనం వీటి గురించి చూద్దాం. How to compress the file with gzip, bzip2 and then tar. Okay, that will be good enough. Okay, later that we'll go with networking commands. So networking commands usually I can say. So in total networking చెప్తాను ఎట్లా అంటే, సో స్టార్టింగ్ విత్
IP addresses, and then followed with how you will do the subnetting, and what is a public IP, what is a private IP, and then what is a firewall, what is a load balancer, what is a forward proxy, reverse proxy. సో ఇవన్నీ మీరు అర్థం చేసుకున్నారంటేనే సో మన క్లౌడ్ కాన్సెప్ట్స్ ఈజీ అనేది అవుతుంది. సో మరి నేను క్లౌడ్లోకి వెళ్ళిన తర్వాత వీటిని మరి నేను రిపీట్ చేయను, ఎందుకంటే ఐ ఆల్రెడీ కంప్లీటెడ్ ఇట్ హియర్. ఓకే, సో దిస్ ఈస్ గోయింగ్ టు బి క్రూషియల్ పార్ట్. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ టు. ఐ రియలీ లైక్ ద సబ్నెటింగ్ టాపిక్. సో సబ్నెటింగ్లో మీరు చూసారంటే ఇప్పుడు చూడండి, మేబీ ఐ యూజ్ ఐపీ స్పేస్ ఏ. ఇక్కడ చూడండి ఐపీ చూసారంటే వాట్ ఈస్ దిస్ ఐపీ అండ్ వాట్ ఈస్ దిస్ /20 మీకు ఏం అర్థం అవ్వదు. తర్వాత వాట్ ఈస్ దిస్ నంబర్స్, ఐ మీన్ మీకు ఏం అర్థం అవ్వదు. సో వన్స్ విల్ లెర్న్ దట్ ఐపీ అడ్రసింగ్ అండ్ సబ్నెటింగ్, ఓకే యూజ్ దిస్ /20, ఓకే ఇట్ హ్యాస్ దీస్ మెనీ ఐపీస్. అంటే ఈ ఈ నెట్వర్క్ లో మన దగ్గర కొన్ని వేల ఐపీలు ఉన్నాయి. ఆ సబ్నెట్ నుంచి నాకు ఈ పర్టికులర్ ది ఐపీ అనేది వచ్చింది అని చెప్పి మీకు ఈజీగా అర్థమవుతుంది. So you can easily calculate how many IPs in which subnet it is coming from, what is the default gateway, and these things. అంటే ప్రతి ఒక్కటి మీకు అర్థమైపోతుంది, etc. etc. From tomorrow onwards, once we complete the zipping topic, we'll go with the network stuff. Okay, I'll take 2 days maybe for networking to complete. Any doubts? నో కృష్ణ, సో ఫార్ గుడ్. మిత్ర గారు మీకు? నో అండి. Yeah, please took the notes. అంటే టుమారో అప్ టు హియర్ మీరు తీసుకోకపోయినా నాకు ఏం ఇబ్బంది లేదు, బట్ టుమారో వచ్చేసి స్ట్రాంగ్లీ రికమెండ్. ఎనీ డౌట్స్ ఉన్నా కూడా యూ హ్యావ్ టు ఆస్క్ ఎట్ ద సేమ్ టైం. ఓకే, ఫైన్ అండి. ఓకే, అప్ టు హియర్ గుడ్ రైట్, వీ కెన్ డ్రాప్ ఆఫ్. ఓకేనా? కెన్ వి టాక్? ఓకే. యా ఓకే, Yeah, fine. Okay, nice. థ్యాంక్ See you. యూ కృష్ణ. See you. Bye-bye.